వాహనాలను తిరిగి ప్రారంభించారు. పిఠాపురం నియోజకవర్గంలో సివిల్ సప్లై శాఖ మంత్రి రేషన్ షాపులను ప్రారంభించారు. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు MDU వాహనాల ద్వారా ఇంటింటికి దానికి సంబంధించి రేషన్ సరఫరా చేసేవారని చెప్పారు. కానీ ఇక్కడ నుంచి రేషన్ షాపుల ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా రేషన్ సరఫరా జరుగుతుందని ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి రేషన్ సరఫరా మళ్ళీ రేషన్ షాపుల ఓపెనింగ్ ఎట్లా చూస్తారు? ఏంటి ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? అంటే ఇది ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం. గతంలో ఉన్న ఒక అద్భుతమైన వ్యవస్థని కావాలని వీళ్ళు కుట్రపూరితంగా దానిపైన మరొక వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వానికి దాదాపు 1670 కోట్ల రూపాయలు నష్టం కలిగించే విధంగా తీసుకున్న నిర్ణయం సామాన్యుడు ఎవరికి ఉపయోగపడలేదు. ఎక్కడ చూసినా మీకు డోర్ డెలివరీ అని మీరు మభ్యపెట్టారు. కానీ వీధి చివరిలో అది కూడా నెలకి 1-2 గంటలో నిల్చుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ వ్యవస్థని కాస్త మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చి ప్రజల కోసం మరొకసారి 29,760 షాపులు అంకిత భావంతో పనిచేసి సేవా దృక్పథంతో ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇళ్ల వరకే వెళ్లి డోర్ డెలివరీ చేసేటట్టు ఒక ఏర్పాటు చేశాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. కొన్ని సాంకేతిక ఇబ్బందులు సహజంగా ఉంటాయి. వాటిని ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మంది వచ్చి షాపుల దగ్గర ఇబ్బంది పడినా కూడా మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. ఎక్కడ పొరపాటు లేకుండా 15 రోజులు మీకు నచ్చిన సమయానికి మీరు వచ్చి షాపుల దగ్గర మీరు సరుకు తీసుకెళ్లొచ్చు. డీలర్లందరూ కూడా ఒక అంకిత భావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ గౌరవం నిలబెట్టాం. వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ప్రభుత్వానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లమని మనస్ఫూర్తి కోరు. MDU వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లేది, కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తుందని వైసీపీ విమర్శిస్తుంది. అది కేవలం ప్రజల్ని మభ్యపెట్టారు, రాష్ట్ర ఖజానాకి గండిగొట్టారు, మోసం చేశారు. ఏ ఒక్క ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేయలేదు. ఇది వాస్తవం. ఎక్కడా జరగలేదు. ఒక శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేసి 200 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. కానీ అక్కడ కూడా వాళ్ళు సాధించుకోలేకపోయారు. మొట్టమొదటిసారి మేము డోర్ డెలివరీ చేస్తున్నాం. 5వ తారీఖు లోపు 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్లి మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళకి అందిస్తారు సరుకులు. అది ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం నుంచే మేము ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటాం. దానికి ఒక టెక్నాలజీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. వాట్సాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. మా కమిషనర్ గారు కొత్త యాప్ కూడా డిజైన్ చేశారు. తద్వారా మాకు ప్రతి షాప్లో అక్కడ జరుగుతున్న యాక్టివిటీ గురించి మాకు ఇమీడియట్గా మాకు అప్డేట్లు వస్తూ ఉంటాయి. అది నిలబెట్టుకుంటాం. గతంలో చేసింది కేవలం వీధి చివరికి వచ్చి నిల్చుని ప్రజల్ని అగౌరవపరిచి రోడ్లపైన క్యూలు పెట్టించి సరుకులు మాత్రం సరైన సమయంలో కావాల్సిన విధంగా ఎవరికి అందించలేదు. రేషన్ షాపుల్ని ఏ విధంగా అప్డేట్ చేయబోతున్నారు? మార్పులు చేర్పు చేయబోతున్నారు మళ్ళీ రీఓపెనింగ్ తర్వాత? డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చింది. మేము భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కన్నా ముందుండాలని ఒక ప్రయత్నం చేసి ఈ షాపుల్ని మాల్స్గా మార్చడానికి, మినీ మాల్స్గా మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అనేక సంస్థలతోటి కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ చేసుకుని రాబోయే రోజుల్లో ఈ డీలర్ల ఆదాయం కూడా పెరిగే విధంగా కొన్ని సరుకులు ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతాల నుంచి, తర్వాత మన కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని తీసుకొచ్చి ఈ షాపుల ద్వారానే ఈ విక్రయం జరిగేటట్టు ఒక ఏర్పాటు చేయబోతున్నాం. వృద్ధులు, వికలాంగులకు సంబంధించి పెన్షన్ ఒక నెల తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. అట్లా ఏమైనా వెసులుబాటు కానీ దానికి సంబంధించి ఏమైనా ఆలోచన చేశారు? అంటే జనరల్గా ఆ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తులందరికీ కూడా డీలర్తో సహజంగానే వాళ్ళు ఊర్లో ఉన్నారా లేదా అనేది ఉంటుంది. అండ్ మొట్టమొదటిసారి మా కమిషనర్ గారు ఏం చేశారంటే పోర్టబిలిటీ మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఏ షాప్లో మీరు ఎక్కడున్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా ఆ షాప్కే వెళ్ళి తీసుకోవాలని ఏం లేదు. మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న షాపుని మీరు ఎంపిక చేసి తీసుకోవచ్చు. దానికోసం మేము 10% ఎక్కువగా సరుకులు ప్రతి షాప్లో కూడా నిల్వలు ఉంచాం. దాన్ని మేము లెక్క తీసుకుని అవసరమైతే ఇంకా 10% ఇస్తామని కూడా మన డీలర్లందరికీ కూడా చెప్పాం. సో ఎవరిని తిరస్కరించే ప్రసక్తే లేదు. ఎవరికి ఏ షాప్ దగ్గర ఉందో అక్కడ వెళ్ళి అందుబాటులో ఉన్న షాప్ దగ్గర వాళ్ళు సరుకులు తీసుకోవచ్చు. మొత్తానికి అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వచ్చి రేషన్ షాపుల్లో రేషన్ తీసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. దానికి సంబంధించి గత ప్రభుత్వంలో MDO వాహనాల పేరిట వీధి చివర ఏదైతే వాహనాలు నిలబెట్టి ఆ తర్వాత వారికి డోర్ డెలివరీ ఎక్కడా చేయలేదని, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రేషన్ షాప్ ప్రక్షాళన కావచ్చు, అదేవిధంగా రేషన్ షాపులకు సంబంధించి మరింత అప్డేట్ చేస్తాము, వాటిని మాల్స్గా కూడా మార్చే ప్రయత్నం జరుగుతుందని మంత్రి చెప్తున్నారు. ప్రకాష్ సాయి సుధీర్, పిఠాపురం నుంచి.